తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ ఊరు ఫ్యాక్షన్ ఇంకా వర్గపోరికి నిలయం. ఫ్యాక్షన్ పగలతో ఒకరినొకరు పలకరించుకునేవారే కాదు, అలాంటి గ్రామంలో ప్రజలందరూ కలిసిపోయారు. ఓ ప్రధాన సమస్య వారందరినీ ఏకం చేసింది. ఇంతకీ ఏంటి ఆ సమస్య? అనంతపురం జిల్లాలో మడుగుపల్లె గ్రామ ప్రజల్లో వచ్చిన మార్పుపై TV9 అందిస్తోంది ఈ స్టోరీ. ఒకప్పుడు ఫ్యాక్షన్తో రగిలిపోయి నెత్తురు పారిన గ్రామాల్లో ఇవాళ నీరు పారుతోంది. అరెకరం పొలంలో 60 బోర్లు. అనంతపురం జిల్లాలోని ఎల్లనూరు మండలంలో మడుగుపల్లిని ఒక ఫ్యాక్షన్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఫ్యాక్షన్తో రగిలిపోయింది. ఆఖరికి ఇంటి పక్కన ఉన్న వాళ్ళను కూడా పలకరించుకోలేని పరిస్థితి. కానీ ఇవాళ ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులను తీవ్ర నీటి ఎద్దటి ఏకం చేసిందని చెప్పుకోవాలి. నా వెనుక ఉన్న దృశ్యాలు చూస్తే కేవలం అరెకరం పొలంలోనే 60 నుంచి 70 బోర్లు వరకు ఉన్నాయి. అదేవిధంగా వేరువేరు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు ఈ గ్రామంలో 400 బోర్లు పైచిలకు వరకు కూడా ఉన్నాయి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లె ఒకప్పుడు ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం. సామాజిక సంబంధాలు లోపించిన ఆ ఊర్లో తలెత్తిన నీటి ఎద్దడి గ్రామస్తులను ఏకం చేసింది. గ్రామంలో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. నీటి కోసం ఎడ్ల బండి మీద పక్క ఊరికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. క్రమంగా నీటి కొరత తీవ్రం కావడంతో రైతులంతా ఏకతాటిపైకి వచ్చారు. భూగర్భంలోని గంగమ్మను పైకి తీసుకొచ్చే క్రమంలో ప్రజలంతా ఏకమయ్యారు. గ్రామంలో అర ఎకరం పొలంలో 1-2 కాదు, ఏకంగా 60 బోర్లు వేశారు. సాధారణంగా ఒక బోరు వేసిన చోట చుట్టుపక్కల ఎక్కడా మరో బోరు వేయడానికి రైతులు ఇష్టపడరు. అది ఫ్యాక్షన్ గ్రామం. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. మడుగుపల్లెలో ఎవరు ఊహించని మార్పు వచ్చింది. నీటి సమస్య ఫ్యాక్షన్ కక్షలను మర్చిపోయేలా చేసింది. పొలం ఎవరిదన్న దానితో సంబంధం లేకుండా రైతులందరూ ఒకే మాట మీద నిలబడి ఎక్కడ బోరు వేస్తే నీళ్లు వస్తాయో అక్కడే బోర్లు వేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఇలా నీటి కోసం ఎందుకు ఏకమైపోయారు? ఎల్లకాలం మాట్లాడుకొని ఉంటే అలాగే ఎలా ఉంటుంది. ఇంకా తప్పని పరిస్థితుల్లో మాట్లాడుకోవాల్సిందే, పైప్ లైన్ పోవాల్సిందే, బోర్లు వేసుకోవాల్సిందే, అన్నీ చేసుకోవాల్సిందే. అంటే ఒక రైతు ఇంకో బోర్ వేస్తే ఇంకో చోట బోర్ పక్కన దగ్గర బోర్ వేయించలేదు కదా అసలు. అవి అక్కడ బయట రూల్స్ అన్నీ ఇక్కడెక్కడ అట్లా నీళ్ళు పడవు. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు వేసుకుంటే నేను కూడా వేసుకోవాలి కదా. ఇప్పుడు ఒకరే బాగుపడేది కాదు. ఇక్కడ ఆ బోరుకు సూట్ అనేది ఉండదు. వస్తే అన్నీ వస్తాయి, లేదంటే అన్నీ ఒకటిసారి ఎత్తిపోతాయి నీళ్ళు. అట్లా కాబట్టి వచ్చిన అన్నాలు వస్తాయి, అంతా చేసుకుందాం కలిసి, అంతమంది వండించుకుందాం అనే రకంగా బోర్లు వేసుకుంటాం. సాధారణంగా పట్టా ఉన్న రైతు తన భూమిలోకి ఇతరులను అడుగు పెట్టనివ్వరు. నీటి సమస్య వారి మధ్య ఐక్యతను పెంచింది. ఒక రైతు పట్టా భూమిలో నీళ్లు పడితే ఆ రైతును అడిగి అదే పట్టా భూమిలో మిగిలిన రైతులు బోర్లు వేసుకోవడం ఇతర గ్రామాల ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గ్రామం మొత్తం మీద దాదాపు 400 పైనే బోర్లు ఏర్పాటయ్యాయి. అలా సామూహికంగా వేసుకున్న బోర్ల నుంచి పైప్ లైన్లు ఏర్పాటు చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారు. ఒకే చోట నీళ్ళు ఎక్కువగా పడుతున్నాయి, వేరే చోట్ల అయితే నీళ్ళు పడవు. ఈ చోటనే కొండ ప్రాంతంలోనే అయితేనే వాటర్ మనకు సబ్స్టిట్యూట్గా దొరుకుతూ ఉంది. కావున ఈ ఊరు రైతులందరూ కలిసి మాట్లాడుకొని ఇక్కడే ఒక్కో చోట అందరూ కలిసి కట్టుగా మాట్లాడుకొని ఒకే చోట బోర్లు వేసుకుంటున్నారు, పైప్ లైన్లు చేసుకుంటున్నారు సార్. ఒకప్పుడు ఫ్యాక్టరీతో నరుక్కున్నాం, చేసుకున్నాం, రక్తాలు పారినాయి. కానీ ఇప్పుడు వాటర్ వచ్చినాక బోర్లు వేసుకున్నాక పంటలు బాగా పండుతూ ఉన్నాయి, మంచి డబ్బులు ఇన్కమ్ వస్తుంది, పిల్లల్ని చదివించుకోవాలా, మంచి ఉద్యోగాలు చేయించుకోవాలా. కనుక దాని మీద ప్రతి ఒక్క రైతు మనం ఆధారపడిండేది భూమి మీద ఆధారపడినాం. మనకు వేరే ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఈ భూమిని నమ్ముకొని మనం చేసుకోవాలా, కష్టం చేసుకోవాలా, తినాలా, పిల్లల్ని చదివించుకోవాలా అనే కాన్సెప్ట్ పడింది ప్రతి ఒక్క రైతుకు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొండల్లో వేసిన బోర్లో కూడా నీళ్లు పడడం రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 900 అడుగుల లోతులో నీళ్లు పడుతున్నాయి. భూగర్భంలో రాళ్లు, లైమ్ స్టోన్ క్యావిటీస్, గుహాలు ఏర్పడడం వల్ల గ్రౌండ్ వాటర్ ఎక్కువగా స్టోరేజ్ అవుతుందని, ఆ ప్రాంతంలో బోర్ వేయడం వల్ల ఎన్ని బోర్లు వేసినా నీళ్లు తగ్గవంటున్నారు రైతులు. ఎవరి తోటలో వాళ్ళకి నీళ్లు పడవు. ఎక్కడ పడితే అక్కడ అందరి అంగీకారంతో బోర్లు వేసుకొని పైప్ లైన్లు తీసుకుపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకరు బోర్ వేస్తే ఒకరికి అబ్జెక్షన్ ఎవరు చేయరు. ఎంత ఫ్యాక్షను, ఎంత సమస్యలు, ఎంత గొడవలు ఉన్నా కూడా బోర్ల విషయంలోనూ పైప్ లైన్ల విషయంలోనూ అంతా సర్దుకొని పోతారు. ఎవరు ఇబ్బంది పెట్టరు. ఏమంటే ఒక మాట ఇంటి దగ్గరికి పోయి వాళ్ళని అడుక్కోవాలి, మేము పైప్ లైన్ పోతామంటే వెళ్ళిపోండి అని చెప్తారు. ఒకప్పుడు ఎలా ఉండేది గ్రామంలో పరిస్థితులు ఎలా ఉండే? ఒకప్పుడు ఫ్యాక్షను, మర్డర్లు, ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళు కాదు. చాలా ఇబ్బంది పరిస్థితి ఉండేది. ఇంటి పక్కన వాళ్ళతో కూడా మాట్లాడేది, పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అంత వర్గపోరు,
ఈ సమస్యలన్నీ ఉండే. ఎప్పుడైతే ఈ వాటర్ పడినాయో అవన్నీ వదిలేసి వ్యవసాయము అభివృద్ధి బాగా చేసుకుంటున్నారంతా. కక్షలు కార్పణ్యాలతో హోరెత్తిన గ్రామంలో తలెత్తిన నీటి ఎద్దడి రైతుల మధ్య ఐకమత్యాన్ని తెచ్చింది. పలకరింపులు లేకపోయినా పంటలు నీళ్ల విషయంలో మాత్రం కలిసిపోయారు. ఇది శుభసూచికమే అంటున్నారు పలువురు. ఇక్కడ పొలం ఎవరిదైనా కానీ బోర్లు మాత్రం గ్రామస్తులందరూ వేసుకుంటారు. సాధారణంగా ఒక రైతు బోరు వేశాడంటే ఆ చుట్టుపక్కల వేరే ఎవరిని కూడా బోరు వేయించరు. కానీ ఇవాళ ఈ గ్రామంలో రైతులందరూ కూడా ఏకతాటిపై ఉండి ఎవరు పొలాలకు వాళ్ళు నీళ్లు పెట్టుకునే విధంగా బోర్లు వేసుకున్నారు. అనంతపురం జిల్లా మడుగుపల్లిలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్షన్ గ్రామంలో ఒకప్పుడు నెత్తురు పారితే ఇవాళ రైతులు నీళ్లు పారిస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో నరేష్, TV9 మడుగుపల్లి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.